హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మా. ఈరోజు మనం దేవరా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఒక్క ముక్కల మూవీ గురించి చెప్పాలంటే కేసీపీడి. ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. కెమెరామెన్ చెడ్డీ బాలేదు, ముడ్డీ బాలేదు లాంటి సోది ఏం చెప్పను. మూవీ ఎలా ఉందో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ స్టోరీ లైన్ మనకు తెలిసిందే. బైరా అండ్ దేవరా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు దేవరా సముద్రంలోకి ఒక పని మీద అయితే వెళ్తాడు. సముద్రంలోకి వెళ్ళిన దేవరా అస్సలు తిరిగి రాడు. ఇంకా దేవరా తిరిగి వస్తాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ అనే యాక్టింగ్ గురించి మావా. ఎంత చెప్పినా తక్కువ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ గురించి. అసలు ఇది కదరా పర్ఫార్మెన్స్ అంటే. మనం ఇన్ని రోజులు RRR లోనే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు అనుకున్నాం. కాకపోతే ఈ మూవీలో RRR ని మించి ఉంటుంది మా అన్న. ఫైట్ సీన్స్ కానీ డాన్సులు కానీ వేరే లెవెల్ అంతే ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి ఇంకొక పెద్ద ప్లస్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్. అసలు ఫైట్ సీన్స్ దగ్గర ఏంటి మావా బీజిఎం, గూస్ బంప్స్ వచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ. అనిరుద్ దేవరా మూవీ రిలీజ్ కు ముందు ఒక మాట అన్నాడు. దేవరా మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మ్యూజిక్ విన్న తర్వాత ఎవరైనా వేరే మూవీకి మ్యూజిక్ అడిగితే ఇంతకి దేవరా మూవీ అంత ఉంటుందా ఈ మ్యూజిక్ అని అడుగుతారని అన్నాడు. నిజంగానే ఆ మాట నిలబెట్టుకున్నాడు మామ. స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది ఆయుధ పూజ సాంగ్ గురించి మామ. నేను ఈ సాంగ్ ని ఎందుకు రిలీజ్ చేయలేదు, మరి థియేటర్ లో చూడమంటున్నారు, ఇంతకి ఈ సాంగ్ లో ఏముంది అనుకున్నా. ఈ సాంగ్ ని థియేటర్ లో విన్న తర్వాత తెలిసింది అసలు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది. అండ్ ఇంకా కొరటాల శివ గారు అయితే బాక్స్ ఆఫీస్ పై రివెంజ్ తీర్చేసుకున్నారు మామ. ఎందుకంటే లాస్ట్ టైం ఆచార్య మూవీతో పెద్ద డిజాస్టర్ అయితే చూశారు. ఈ మూవీ చూశాక కొరటాల శివ గారు ఈ యాంగిల్ కూడా ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే కొరటాల శివ గారు అంటే మెసేజ్ ఓరియంట్ మూవీస్ మాత్రమే తీస్తారని అందరి నమ్మకం. బట్ ఈ మూవీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ మామ. మొత్తం రక్తపాతం. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ ల్యాగ్ ఫీలింగ్ కూడా అసలు రాలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఏమైనా ల్యాగ్ సీన్స్ ఉంటాయేమో అని నేను అనుకున్నా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ మించి ఉంది మామ సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ చూసాక అనిరుద్ కి అండ్ కొరటాల శివ గారికి ఇద్దరికి గుడి కట్టేయాలనిపించింది మామ. క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీకి పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చి ఇంకా మూవీ నేను ఇచ్చేసారు. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.2 అవుట్ ఆఫ్ 5 మా. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి.